ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము. మొట్టమొదటగా అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. వీటి అర్థములు తెలుసుకుందాము. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః అని ధ్యానించాలి. ఈ నామము అమ్మవారి ఫాలభాగమును తెలియజేస్తుంది. అమ్మవారి నుదురు అష్టమి నాటి చంద్రుని వలె ఉన్నది అని అర్థము. అష్టమి నాటి చంద్రుని వలె విభ్రాజితనగా ప్రకాశించుచున్న అలిక అనగా స్థలము లేదా ఫాలభాగము, శోభిత అనగా పవిత్రమైన సౌందర్యముతో అలలారుచున్నది అని అర్థము. అమ్మవారి ముఖమును పూర్ణబింబముగా వర్ణించినప్పుడు ఫాలభాగము అమ్మది అర్ధచంద్రాకారంగా ఉంటుంది. అమ్మవారు 16 కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపము కనుకనే అమ్మను షోడశి అంటారు. చంద్రకళలను సూచించే తిథులు అమ్మవారి కళలకు సమన్వయం ఉంది. చంద్రుడు పాండ్యమి నుండి క్రమక్రమంగా వృద్ధి చెందుతూ పూర్ణిమ నాటికి నిండు చంద్రుడవుతాడు. కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ తగ్గుతూ క్రమక్రమంగా అమావాస్య నాటికి తన కళను పూర్తిగా కోల్పోతాడు. చంద్రుని 16 కళలను శ్రీవిద్యలో నిత్య అనే పేరుతో సంకేతిస్తారు. దీని ప్రకారము 2 పక్షాలలోని అష్టమి తిథికి సంబంధించినది త్వరిత అని, ఆ తిథిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది విశేషంగా ఉంటుంది కనుక నుదురుని అష్టమి నాటి చంద్రునితో పోల్చారు. ఫాలభాగము త్వరితంగా ఫలితాన్నిచ్చేదిగా ఉంటుంది కాబట్టి దీనిని త్వరిత అన్నారు. ఈ నామము మనకు అమ్మవారి నిర్వికారతను తెలియజేస్తుంది. సంతోష విషాదాల ప్రభావం మన మీద పరిచేయక వాటికి అతీతంగా సర్వదా ఏకరీతిగా ఉండే స్వభావాన్ని మనకు ఇచ్చేదిగా ఉంది. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. దీని యొక్క అర్థము, ఇది అమ్మవారి 16 అక్షరాల నామము. దీనిని ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయై నమః అని ధ్యానించాలి. ఈ నామము అమ్మవారి ఫాలభాగమున ఉన్న కస్తూరి తిలకమును సూచిస్తుంది. అమ్మ ముఖము చంద్రబింబం వలె ఉంటే ఆ ముఖములో నుదుటన ఉన్న బొట్టు చంద్రబింబములోని మచ్చవలే ఉన్నది అని ఒక అర్థము. మృగం అనగా జంతువు అనే అర్థం కాక మృగము అన్న పదానికి మార్గము అని, లేనిది ఉన్నట్లు కలిగే భ్రమ అని, మనకన్నా ముందుగా ఉండేవి అనే అర్థాలు కూడా ఉన్నాయి. వేటాడేటప్పుడు దుప్పి ఎప్పుడు ముందు ఉంటూ మార్గాన్ని నిర్దేశిస్తుంది కనుక దీనిని మృగం అనే పదముతో సూచిస్తారు. భ్రమ పెట్టేటటువంటి ఎండమావులను మృగతృష్ణ అంటారు. ముందుండి త్రోవ చూపించేది మార్గం. మనకు తెలియవలసిన జ్ఞానము తెలిసిన జ్ఞానానికి ముందు ఉండే మృగం వంటిది. నాభి అంటే కేంద్రము. మృగనాభి అనగా తెలియవలసిన జ్ఞానానికి కేంద్రం. అమ్మవారి నుదుటిన బొట్టు ఉండే చోటు జ్ఞానానికి సంబంధించిన ఆజ్ఞాచక్ర కేంద్రము అని మరొక అర్థము. ఇది కస్తూరిచే దిద్దబడి ఉన్నది. ఈ నామముతో అమ్మను ధ్యానిస్తే జ్ఞానము లభిస్తుంది. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ఈ శ్లోకములోని అమ్మవారి నామములు 2. ఈ 2 నామముల అమ్మ యొక్క ఫాలభాగమును అమ్మ దిద్దుకున్న కస్తూరిని తెలియజేస్తాయి. వీటి అర్థములు రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.